పిఎన్బి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చాలా సంవత్సరాల క్రితం ఇట్లా జరిగింది అన్నది మనం విన్నాం. కానీ సహజంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో మంచు పడటం, ఉష్ణోగ్రత 0 లెవెల్స్కి పడిపోవడం, -6 కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కానీ తమిళనాడు, మన ఊటీలో ఈ మధ్య వర్షాలు బాగా ఎక్కువ అవుతున్నాయి. వర్షాల వల్ల ఊటీలో మొత్తం దుప్పటేశారనుకోండి, మంచు దుప్పటే, ఒక దూది అలా పేర్చినట్టుగా మొత్తం రోడ్డు అంతా, నేలంతా ఇదైపోయింది. ఎక్కడ కార్లు అక్కడ ఆగిపోయింది, ఎక్కడ బైకులు అక్కడ ఆగిపోయింది. జనం బయటికి రావట్లా. -డిగ్రీస్, ఆకులు చెట్ల మీద ఐసు గడ్డలు కట్టేసింది. అంత దారుణంగా ఉంది. అంతెందుకు, మన పాడేరు తీసుకోండి, -డిగ్రీస్ దగ్గర వెళ్ళిపోతుంది తెలుసా. మన ఆంధ్ర ఊటీ అంటారు, అరకు, అది కూడా -డిగ్రీస్ దగ్గర. ఇలాగా ఈ మంచు ఎక్కువ అవటం వల్ల రేపు ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. మామిడి పండు తినటానికి కరువు అయిపోద్ది. ఇవన్నీ ఒకదానికి ఒకటి సూచన అండి. కానీ ఎవరు మనం పట్టించుకోం. అంతేనా? చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి మధ్యంతా. ఆ వర్షాల వల్ల మనకి బాగా ఎక్కువైపోవడం వల్ల, మంచు కాలం కావడం వల్ల మన ఊటీలో వేళ బీభత్సమైన మంచు, అదే నిన్నటి నిండే ఇలాగా ఉన్నది. కాబట్టి ఊటీ వెళ్ళాలనుకున్న, ఇలాంటి ప్రాంతాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు తొందరగా వెళ్ళొచ్చేయండి. కాశ్మీర్ దాకా వెళ్ళక్కర్లా మీరు ఇప్పుడే. కాకపోతే చాలా జాగ్రత్తగా, చాలా మనం ఒళ్ళు మనసు అన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఏంటంటే మాస్క్ కంపల్సరీ ధరించాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఇవాళ కరోనా మహమ్మారి అత్యధికంగా ప్రబలిపోతుంది. ఎప్పుడైతే కూలింగ్ ఎక్కువైందో జలుబు వస్తుంది, జలుబు ఎప్పుడు వచ్చిందో దగ్గు వస్తుంది, దగ్గు ఎప్పుడు వచ్చిందో జ్వరం వస్తుంది, తలపోటు వస్తుంది. ఇవన్నీ వెలసి పక్కంటోడో లేకపోతే ఏ డాక్టరో కంపౌండరో చూడగానే నీకు కరోనా, నీకు కరోనా, నీకు కరోనా. అందుకని జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. కరోనా వస్తుంది, ప్రతి పొగ మంచు ఎక్కువైంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది జీవితం, ఒక మనిషి ఆయుర్దాయం. దాన్ని మనం కోల్పోతే ఇంకా మన దగ్గర ఏం లేనట్టే. కాబట్టి మిత్రులారా, దయచేసి మీ ఆరోగ్యాన్ని, మీ బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.